కందుకూరు నియోజకవర్గంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ తరఫున పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇంటూరు నాగేశ్వరరావు బరిలో దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంటూరు నాగేశ్వరరావుకు వాళ్ళ పార్టీ అధినేత వాళ్ళ ఇంట్లో మనిషి అయినటువంటి ఇంటూరు రాజేష్తోనే అక్కడ ఇబ్బందులు ఎదురైనాయి. ఆయన ఇతనికి టికెట్ కన్ఫామ్ అయినప్పటికీ కూడా ఆయన వేరే కుంపటి పెట్టి ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దివి శివరాము కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఇంటూరు నాగేశ్వరరావు సృష్టించిన సంగతి తెలిసే. సో ఇంటూరు నాగేశ్వరరావుకు టికెట్ రావటం కొంత తెలుగుదేశం పార్టీలో ఒక వర్గానికి ఇష్టం లేక ఇక్కడ ప్రచార కార్యక్రమంలో విభేదించినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఇక్కడ ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ కనిగిరి నియోజకవర్గం నుంచి కూడా వచ్చి ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున బరిలో దిగడం జరిగింది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కొంత విభేదించాడు. మానుకుంట మైదరెడ్డి విభేదించినప్పటికీ కూడా ఆయన ప్రసన్నం చేసుకొని ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో బుర్రా మధుసూదన్ యాదవ్ ఇక్కడ గెలిచే విజయ అవకాశాలు ఉన్నాయి. కూడా 5,000 నుంచి 15,000 లోపు మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి.